కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమనాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, పశుసంవర్ధక శాఖ ఇన్ఛార్జి జేడి గోవిందరాజులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎం రాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, ఐసీడీఎస్ పీడీ శారద, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, పర్యాటక శాఖ మేనేజర్ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, వేమన పద్యాల సందేశాలను నేటి యువతతో పాటు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. వేమన శతకంలో ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉందని అన్నారు. వాటిలో కొన్నింటినైనా నేర్చుకుంటే అవి మన వికాసానికి తోడ్పడుతుందని చెప్పారు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి కూడా వేమన శతకంలోని అనువుగాని చోట అధికలు మనరాదు, కొంచెం ఉండుటెల్లా కొదువుగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని వినిపించి, మనకు తగని ప్రదేశంలో మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని, వాటిని ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యానికి ఎలాంటి భంగం లేదన్న ఆ పద్యం తాత్పర్యాన్ని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడని అన్నారు. బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు వేమన శతకంలోని పద్యాలను, వాటి తాత్పర్యాలను వివరించగా కలెక్టర్ ఎంతో ఆసక్తితో ఆలకించారు. 19 జనవరి యోగి వేమన జయంతి డిఆర్ఓ గారికి ఇచ్చేసిన జిల్లా ఆఫీసర్స్ చేస్తూ, వేమన యోగి ఒక ప్రముఖ ప్రతి పద్యాన్ని అందించడం జరిగింది. ఆనాడు ప్రముఖ, అలాగే మరి ఆయన శతకం ద్వారా అనేకమైన మరి మెసేజెస్ వేమన యోగి 15-17 మనకి చెప్తున్నారు. సిపి బ్రౌన్ అనే ఆయన వేమన వేరే రాష్ట్రంలో నాకు సొంత లాంగ్వేజ్ కూడా కాదు, నేను చదివితే కూడా అర్థం అయినట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంది. ఈయన హైలైట్ అది నార్మల్గా లిటరీ పోయిమ్స్ అంతా చాలా కాంప్లికేటెడ్గా అప్పర్ క్లాస్కి మాత్రమే అర్థం అయినట్టు ఉన్న పాయింట్లో అన్ని రకాల క్లాసులకి అర్థం అయినట్టు సింప్లిఫై చేసిన లిటరీ థింగ్ని పోయిట్ని సింప్లిఫై చేసిన వన్ ఆఫ్ ద ఫేమస్ పోయిట్, ద బెస్ట్ క్రెడిట్ గోస్ టు వేమన. అప్పటి నుంచే కామన్ మ్యాన్కు కూడా పోయం ఇంట్రెస్ట్ రావడానికి అందరూ సింప్లిఫైడ్ పోయిమ్స్, శిశి పోయిమ్స్ కూడా యూస్ టు రీడ్ బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి కాంప్లికేటెడ్ పోయిమ్స్ ఐ కెనాట్ అండర్స్టాండ్. సో అలాంటి సింపుల్ లాంగ్వేజ్ ఇప్పుడే ఐ వాస్ జస్ట్ సర్చింగ్ అండ్ ఇది చాలా సింపుల్గా ఉంది, ఒక నవ్వు వస్తుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ టు దిస్ పోయం ఆల్సో. ఇది ఎవరైనా కరెక్ట్గా చెప్పండి. ఐ డోంట్ నో వెదర్ ఐ ప్రొనౌన్స్డ్ కరెక్ట్లీ. మానవత ఏలూరు నెలవారీ సమీక్షా సమావేశాన్ని స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రారంభించారు.
సభ్యులకు కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబట్ల సత్యవాణి స్వాగతం పలికారు. సమావేశానికి ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షత వహించగా కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధ, కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేసిన అనంతరం వక్తలు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, డెవలప్మెంట్ చైర్మన్ మేతర అజయ్ బాబు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 25 మంది ఆదిత్య కళాశాల విద్యార్థులు ఏలూరు నగరం మరియు పరిసరాల్లోని ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటడం, అక్కడ ఉన్నవారికి డ్రైనేజీల్లో కాలువల్లో చెత్త వేయకూడదని, రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడకూడదని తెలియజేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సభకు తెలియజేశారు. సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నగదు చెక్కులను అందజేశారు. కార్యదర్శి పైడి కస్తూరిబాయి వందన సమర్పణ చేశారు. సమావేశంలో 100 మంది సభ్యులు పాల్గొన్నారు. మానవత కుటుంబ సభ్యులు ఏలూరు యూనిట్ వారు అందిస్తున్నారు. ప్రెసిడెంట్ గారు, లేడీస్ క్లబ్ నుంచి హిమబింద్ గారు వచ్చారు. కొడాలి హిమబింద్ గారు. ఈ మానవతా సంచలన సంస్థ కార్యక్రమాల్ని అంటే ముఖ్యంగా కులమతాలకు అతీతంగా ఉండేటువంటి ఈ మార్చిని టీచర్లు ఉచిత శాంతి రథాలతో ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రస్థానం ఆల్రౌండ్ యాక్టివిటీస్ లో అంటే పేద విద్యార్థులకి చేయూత ఇవ్వడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం కుటుంబంలో పంపిణీ చేయడం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ హౌస్ ని కాపాడడం కోసం వాళ్ళు గ్లోబల్ వార్మింగ్, అలాగే కెరీర్ గైడెన్స్, ఉచిత వైద్య సేవలు, మెడికల్ క్యాంపులు నిర్వహించుకోవడం, విద్యా సంస్థల్లో నైతిక విద్యని ప్రోత్సహించడానికి మంచి కెరీర్ గైడెన్స్ క్లాసులు నిర్వహించుకోవడం, అట్లాగే నేను కూడా విద్యావేత్త అవడం వల్ల మా స్కూల్లో కూడా సోషల్ ఇంటరాక్షన్ కార్యక్రమాలు చేయడం, అట్లాగే ఇప్పుడే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే ఆర్గనైజేషన్స్లో సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని ఎన్నుకుంటాయి. ఇక్కడ ఈ మానవతా సంచలన సంస్థ వాళ్ళు నాకు ఎమినెంట్ పర్సనాలిటీగా గుర్తించి పట్టణంలో చిరు సన్మానం చేసిన అనేక సంస్థలు కూడా, అభివృద్ధి సంస్థలు, సత్య సంస్థలు కూడా జాయిన్ అయ్యాయి. అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే సేవ మార్గం, సేవ అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే మనిషి కూడు గుడ్డ వసతి, తర్వాత సేవ పరమార్థం. మనకున్నటువంటి సంపాదనలో ఒక 10% 20% సమాజ సేవ చేయాలి. సేవ చేయడం వల్ల ఏంటంటే శారీరకంగా, మానసికంగా, భౌతికంగా మనకు ప్రక్షాళన అనేది జరుగుతుంది. మనలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో నేను అనేటువంటి ఈగో నుంచి మేము, మనము అనేటువంటి భావన అనేది రావాలంటే సేవ అనేది కంపల్సరీగా చేయాలి. అంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేపట్టవలసిన అత్యవసర పనుల అంచనాల ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సర్వజన ఆసుపత్రిను కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ భవనం ప్రవేశ మార్గం వద్ద వీల్ చైర్ సులువుగా వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటుకు, ఆసుపత్రి చుట్టూ ఉన్న డ్రైన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేందుకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన అంచనాలతో కూడిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని చెప్పారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, ఆసుపత్రుల ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్లు సమన్వయం చేసుకుని సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. తొలిగా అత్యవసర పనుల ప్రాతిపదికగా విడివిడిగా అంచనాల ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎం రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ ఈఈ జి సురేంద్రబాబు, తహసీల్దార్ జీవి శేషగిరి తదితరులు ఉన్నారు. ఈ 6 months కదా, తర్వాత మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది కదా.
ఎక్కడ వెళ్తున్నాం తెలియదా? అదే కొత్త కడుతున్న కాలేజ్ మ్యాప్ ఉందా? మీకు హాస్పిటల్ మ్యాప్ ఉందా? ఎక్కడ ఉంది డ్రైనేజ్? మనం ఆల్రెడీ ఉన్న జీజీఎస్ హాస్పిటల్ అడుగుతున్నాం, కొత్తగా కడుతున్న హాస్పిటల్ స్కెచ్ నేను అడుగుదా. ఇది ఏది మనం ఎక్కడ ఉన్నాం? ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్ డిఫరెంట్ కలర్ స్కెచ్ తోటి ఎక్కడెక్కడలా పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడలా వాటర్ చెప్పుకోవాలి, ఇక్కడ ఏదో స్క్వేర్ లాగా ఉండేది. ఏం చేయాలంటే ఇటు లీడ్ సమ్ 50 crores విచ్ ఐ డోంట్ హ్యావ్. సో మీకు ఏమైనా చేయాలంటే మొబిలైజ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ నెసెసరీ. స్థానిక రామచంద్రరావుపేటలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గత నెల 28న ప్రారంభమైన శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నరులకు భగవాన్ స్వయం 21 అవతారాలు క్షితిరతి విపుల దక్షిణ చక్రగరిష్ఠే జయ జగదీశ హరే తవకర కమలవరే నఖమద్భుత శృంగం గత పాపం స్రపయసి పయసి శమిత భవేశవాకృత రామశ్రీ ఈ యొక్క 22 రోజులు కార్యక్రమంలో చక్కగా ఈ బ్రహ్మోత్సవాలు మన యువకాలు కొత్త రోజుల వల్ల ఇక్కడికి ఎవరికి కొంతమంది పరిచయం ఉండి వారికి, కానీ అన్ని కార్యక్రమాలు ఆయన ఉన్నారు కాబట్టి 30 సంవత్సరాలు ఆయన కూడా పనిచేస్తున్నారు కోరుతున్నాం. అలాగే మన ఆలయ పరిచారకులు శోభనాద్రాచార్యులు గారిని కూడా వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మోత్సవ నిర్వహణకు వచ్చినటువంటి టిటి అనూచారంగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం అలాగే అందరికీ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో నందగోపాలాచార్యులు, కోసూరి నందగోపాలాచార్యులు, ఆరవల్లి అనంతాచార్య స్వామివారు, శనగల రవి కిరణ్, అలాగే మా ఆలయ సిబ్బంది అయినటువంటి జూనియర్ రెస్టారెంట్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం.
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః. రవి
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం రామకోటి ప్రాంగణం నందు పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 112 మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు జరిపి అవసరమైన 11 మందికి ఆపరేషన్గా నిర్ణయించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. 32 మందికి కళ్లజోళ్లు సబ్సిడీ ధరలకు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెళ్లి పండరీనాథ్, బొలిశెట్టి సురేష్ మరియు విఠల్ సేవలు అందించారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం రామకోటి నందు జరుగుతుందని, కావున అందరూ వినియోగించుకోవాలని, నేత్రదానం చేసి 2 అంధులకు చూపునివ్వండి వారు కోరారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారి బృందంచే సుమారుగా 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 140-150 మంది పాల్గొని వాళ్ళందరూ కూడా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు జరిపి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఆపరేషన్కి వాళ్ళ వాహనంలో తీసుకెళ్ళి అల్పాహారం కానీ టిఫిన్ అన్నీ కూడా పెట్టి ఆపరేషన్ చేసి రేపంతా వాళ్ళ అబ్జర్వేషన్ పెట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఏలూరులో దిగుతారు.
ఏ విధమైన రుసుములు లేవు, ఏమీ ఖర్చులు లేవు. అన్నీ కూడా వాళ్ళే తీసుకుని క్షేమంగా తీసుకొస్తారు. ఇప్పుడు సుమారుగా మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం. 9,000 మందికి చేశారు. ఒకటి కూడా కంప్లైంట్ లేదు. చాలా అద్భుతమైన హాస్పిటల్ అది. ట్రస్ట్ అది 5 ఎకరాల్లో ఉంటుంది. చాలా ఒక సేవాభావంతో చేస్తారు తప్ప కమర్షియల్గా ఉండదు. తర్వాత మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మరణిస్తే నాకు చెప్తే వారి ఐ డొనేషన్, వారి నేత్రాలు తీసుకొని 2కి కానీ 4కి కానీ పెడతారు. ఇది కూడా మంచి సేవ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే ఈ కార్యక్రమం ప్రతి నెల ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రతి నెల 3వ ఆదివారం జరుగుద్ది. మీకు తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ ఎవరైనా ఉంటే చెప్పి ఇక్కడ తీసుకొస్తే మేము ఫ్రీగా చేసి అన్ని అవసరమైన వాళ్ళు డ్రాప్స్ ఇస్తారు. కలజోడు కూడా అతి తక్కువ రేటు, సబ్సిడీ రేటుకి ఇస్తారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమంగా చేస్తున్నాం. ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై భారత్. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీల రాష్ట్ర పిలుపు మేరకు ఆదివారం ఏలూరులోని సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితంగా, అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎర్ర తివాచీలు పరచడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ, సిపిఎం నాయకులు పిచ్చుక ఆదిశేషు, ఎస్ శ్యామలారాణి, ఎం రామాంజనేయులు, ఎస్ సత్యనారాయణ, ఏసుబాబు, మీసాల సత్యనారాయణ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు ఏమని మల్లిక, కాకి నాని, మహర్షి, జి రాంబాబు, నాగేశ్వరరావు, అప్పారావు, త్రినాథ్, రమణ, అన్నవరం, విష్ణు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. అమిత్ షా హోంమంత్రి ఈరోజు రేపు మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. అతని రాష్ట్రానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళాలి, రావద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించే అధికారం, హక్కు ఆయనకున్నాయి. అయినా మేము కాదనేది ఎందుకంటే ఆయన దేని సాక్షిగా ప్రమాణం చేశాడో, మన భారత రాజ్యాంగం 145 కోట్ల మందిని నిర్దేశించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని అవమానించేలాగా, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ను అవమానించేలాగా, హీనపరిచేలాగా నిండు పార్లమెంటు సభలో అవమానించాడు. అక్కనే అమిత్ షా రావద్దు, ఇక్కడికి రావడానికి వీలేదు, ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి కూటమి పార్టీల నాయకులు కూడా సిగ్గుపడాలి, వాళ్ళు కూడా పునరాలోచన చేసి వీళ్ళని వెనకపోమ్మనే పద్ధతిలో వైఖరి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. కార్యదర్శి సిపిఎం న్యూ డెమోక్రసీ ఏలూరు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు అమిత్ షా, ఆంధ్రాలో అడుగు పెట్టొద్దు అనేటటువంటి నినాదంతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి, ఆ రాజ్యాంగ హక్కులను రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అడుగుపెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసే యొక్క ఓ దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టారు. గో బ్యాక్ అమిత్ షా, నీకు ఆంధ్రప్రదేశ్కి అడుగుపెట్టే హక్కు లేదు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు, రాజ్యాంగ మౌలిక సౌకర్యాలను హేళన చేసేటటువంటి నువ్వు ఆ యొక్క సీట్లో కూర్చున్న హక్కు లేదని ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కాంప్లెక్స్ ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయటం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో పెంచిన ఎరువుల ధరలపై ఆయన మాట్లాడారు. 10, 26 కాంప్లెక్స్ ఎరువుల ధర 1470 కాగా 1720కు
12-33-16 ధర 1480 కాగా 1720 రూపాయలకు, 20-20-13 ధర 1200 కాగా 1300కు పెంచడం వల్ల రైతులపై విపరీత భారం పడుతుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడిసరుకుల ధరలు పెరిగాయని, కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచివేయడం తగదని అన్నారు. డీఏపీకి ఇచ్చిన విధంగానే కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ ఇచ్చి ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యవసాయ నష్టాలతో ఉన్న అన్నదాతలకు పెరిగిన ఎరువుల ధరల వలన మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా కొనుగోళ్లు నిలిపివేయడం తగదని అన్నారు. టార్గెట్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా పరిధిలో రబీ పంటకు సాగునీరు అందించకపోవడంతో రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో వరి కుప్పలు వేసుకుని ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కుప్పలు నూర్పిడి చేసి ధాన్యం అమ్ముకుంటారు కాబట్టి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జనవరి 1 నుంచి 1720 రూపాయలుగా ధర నిర్ణయించారు. అంటే 250 రూపాయలు ధర పెంచిన పరిస్థితున్నది. అలాగే 12-32, 16 ధర 1480 రూపాయలు ఉంటే దాన్ని 1720 రూపాయలు పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే 240 రూపాయలు అదనంగా ధర పెరిగింది. అలాగే 20-20-13 కాంప్లెక్స్ ఎరువు ధర ఇప్పటి వరకు 1200 ఉంటే ఇప్పుడు దాన్ని 1300 పెంచిన పరిస్థితి ఉంది. అంటే 100 రూపాయలు భారం పడతా ఉన్నది. అంటే ఎరువుల తయారీకి సంబంధించిన ఫాస్ఫరస్, పొటాషు, నత్రజని ఇట్లాంటి ధరలు పెరిగాయని చెప్పేసి, ముడి సరుకుల ధరలు పెరిగాయని చెప్పేసి ఈరోజు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే అంతర్జాతీయ మార్కెట్, అంటే విదేశాల నుంచి వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరలు పెరిగినాయి కాబట్టి ఎరువుల ధరలు, అంటే ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అట్లాగే డిఏపి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 175 రూపాయలు రాయితీ ఇస్తుంది కాబట్టి డిఏపి ధర పెరగలేదు అనేది చెప్తా ఉన్నారు. అంటే ఎరువుల ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల రైతులకి ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఇవాళ ధరలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఆశించిన దిగుబడులు రాకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, దానికి ప్రభుత్వాలే ఎరువుల ధరలు కానీ, ముడిసరుకులు, ఇతర యాంత్రీకరణ పరికరాలకు ధరలు కానీ విపరీతంగా పెంచేయడంతో దీంతో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతు ప్రతి సంవత్సరం కూడా నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఆ మేరకు మాత్రం మద్దతు ధరలు పెంచే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ధాన్యానికి 100 రూపాయలు, మహా అయితే 60 రూపాయలు ఇట్లాగే ధరలు పెంచుతారు క్వింటాకు సంబంధించి. కానీ ఎరువుల ధరలు చూస్తే 250 రూపాయలు, 240 రూపాయలు ఇట్లాగా ధరలు విపరీతంగా, అంటే అనేక శాతం ధరలు పెంచేయడం వల్ల కూడా రైతులకి ఇవాళ ఉత్పత్తి ఖర్చులు పెరిగి కనీసం దిగుబడి రాని పరిస్థితి, దిగుబడులు రాక, తగిన ఆదాయం రాక నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముడిసరుకు దిగుమతికి అవసరమైన రాయితీలు ఇచ్చి ఎరువుల ధరలు తగ్గించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగినాయి అనే పేరుతోటి ఈ దేశంలో ఎరువుల ధరలు పెంచేయడం చాలా అన్యాయమైన విషయం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పెంచిన ఎరువుల ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అది ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి, ఇవాళ కొనుగోలు నిలిపేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలుకి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర కొనుగోలు చేయడం వల్ల కూడా ధాన్యం రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జీసీజీటీఏ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరులో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో గల వివిధ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న జీసీజీటీఏ అధ్యాపకులు హాజరై జిల్లా స్థాయి పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జీసీజీటీఏ జిల్లా అధ్యక్షులుగా మర్రి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుట్టాయిగూడెం, జిల్లా కార్యదర్శిగా టీవీ రాంబాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం, జిల్లా కోశాధికారిగా కె రమేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కైకులూరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు డాక్టర్ ఎం రాంబాబు, జిల్లా జీసీటీఏ ప్రెసిడెంట్, ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికలకు వివిధ కళాశాలల అధ్యాపకులు హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరు జీసీటీఏ యూనిట్ సభ్యులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ జి గురుబాబు ఎన్నికల నిర్వహణకు సహాయ సహకారాలు అందించారు. ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మరియు సంఘ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.